తీసుకోవాలని ప్రధానంగా విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్. ఇదే విషయంపై మనం ఒకసారి బీఆర్ఎస్ నేత కొలుపుల అమరేందర్ గారి దగ్గరికి వెళ్ళాం. అమరేందర్ గారు, ప్రస్తుతం అయితే కార్తీక్ సామ్యుల్ గారు చెప్పారు, కాంగ్రెస్కు సంబంధించిన రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ ఎక్కడ కూడా తగ్గలేదు అని చెప్పుకుంటేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం వారికి ఒక అప్రిషియేషన్ ఒక లెటర్ కూడా రాసిందని చెప్తున్నారు. ఈ విషయంలో ప్రస్తుతానికైతే కాంగ్రెస్లో ఎన్నో లుకలుకలు కనబడుతున్నాయని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. ఇంకోటి, క్రేజ్ తగ్గుతలేదండి. సామిల్ గారు చాలా కరాఖండిగా చెప్పారు. ప్రజలకు ఈ సమస్యల పట్ల, అలాగే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఏదైతే ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ఆ ప్రోగ్రామ్స్కు సరి అయిన పద్ధతిలో ప్రజలకు చెందుతున్నాయా లేదా అనే సమీక్ష చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఏదైతే నిర్ణయించిందో ఆ నిర్ణయించిన భాగంలోనే ఈరోజు మీనాక్షి నటరాజన్ గారు వెళ్తున్నారు చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారండి, మీరు ఎలా విశ్లేషిస్తారు? అనిల్ గారికి, ఫోర్ సైడ్ టీవీ యాజమాన్యానికి, రామ్మోహన్ సార్కు, జితేందర్కు, సోదరుడు కార్తిక్ గారికి నమస్కారాలు. సోదరుడు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టుండు. ఎందుకంటే ఈ భారతదేశ చరిత్రలో 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీలనే అంత పెద్ద మహామౌలు ఉన్నటువంటి సందర్భంలో పివి నరసింహారావు గారు కానీ, ఇందిరాగాంధీ కానీ, జవహర్ లాల్ నెహ్రూ కానీ చాలా మంది ఉన్నప్పుడే ఎక్కడ కూడా ఇన్ఛార్జులు అనేటోళ్ళు జస్ట్ వాళ్ళ పార్టీ మటుకే, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాలు, పార్టీలో ఉన్నటువంటి ఏ విషయాల మీదనైనా కానీ ఈ పరిశీలకులు వచ్చి వాళ్ళని సమన్వయం చేసి, ఎవరి మధ్యలో అయినా భేదాభిప్రాయాలు ఉన్నా, లేకపోతే కొత్త పథకాలు ఏమైనా తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో కూర్చొని, ఎక్కడో గాంధీ భవన్ లో కూర్చొని ఒక చర్చ చేసుకొని ప్రజలకి ఇది చేస్తే మంచిగుంటుందని చెప్పిన సందర్భాలు చూసినాం. కానీ సోదరుడు మర్చిపోయినట్టుండు. మళ్ళా నాకు కార్తిక్ ఏజ్ ఎంతనో తెలియదు, కానీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాదయాత్ర అంటే మొట్టమొదటిగా మందకృష్ణ మాదిగ గారు చేశారు. ఏబిసిడి వర్గీకరణ కోసం ఒక గొప్ప పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగ గారు. తర్వాత ఈ భారతదేశంలోనే కన్షీరామ్ గారు ఒకసారి సైకిల్ యాత్ర చేశాడు, ఒకసారి పాదయాత్ర చేశాడు. తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు. మన తర్వాత జగన్ చేశారు పాదయాత్ర. తర్వాత లోకేష్ గారు కూడా పాదయాత్ర చేశారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పాదయాత్ర చేయడం వల్ల వాళ్ళకు భాష మీద పట్టుంటది, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వనరుల మీద పట్టుంటది, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పట్టుంటది, ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం ఉంటుంది, నేను కాదంటలేదు. కానీ మీనాక్షి నటరాజన్ అనే వ్యక్తిని కూడా నేను తప్పుపట్టట్లేదు. షీజ్ ఎ జెంటిల్ ఉమెన్. తన చాలా సాదా సీదాగా ఉన్నది, తన చాలా అది ఉన్నది. ఇక్కడ గతంలో వచ్చినటువంటి పరిశీలకులు ఏదో డబ్బులకు లొంగిపోతుర్రు, ఇంకా ఏదో అవుతుందనే ఉద్దేశంతో అధిష్టానము ఏదో చేసిందనే ఒక ప్రపగండ అయితే ఉంది. అది ఎంత మటుకు నిజమో తెలియదు. ముఖ్యంగా ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు ఆనాడే చెప్పిండు. అంతకుముందు ఎన్టీ రామారావు గారు కూడా చెప్పారు. ఇక్కడ ఈ కాంగ్రెస్ కానీ, ఇంకా ఇప్పుడున్నటువంటి బీజేపీ పార్టీ కానీ, ఇక్కడ ఈ పార్టీలకు గనక ఈ యొక్క రాష్ట్రాలలో గెలిస్తే ఢిల్లీ గులాములుగా ఉండవలసిన అవసరం వస్తుంది, జీ హుజూర్ అనవలసి వస్తుంది, మన ఆత్మాభిమానం తాకట్టు పెట్టవలసిన అవసరం వస్తుందని 9 నెలలనే ఒక పార్టీని పెట్టి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆ రోజు కాపాడినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. తర్వాత కేసీఆర్ గారు కూడా అదే చెప్పిండు, ఢిల్లీ గులాముల దగ్గర తాకట్టు పెట్టొద్దు, మన రాష్ట్రాన్ని సాధించుకోవాలంటే, ఈ రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకోవాలంటే, మన హక్కులు సాధించుకోవాలంటే ఇక్కడ మనకు ఒక పార్టీ అవసరం ఉన్నది అని ఆ రోజు 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టింది. ఆ రోజు సంది మొత్తుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎంపీలు గెలిచారు, బీజేపీ నుంచి ఎంపీలు గెలిచారు. మీరు వాళ్ళ ఎంపీలు ఏం మాట్లాడినా కానీ అధిష్టానం ఏం చెప్తే అది మాట్లాడాలి తప్ప వాళ్ళు భారతదేశం యొక్క మొత్తం అంశాలని క్రోడీకరించి మాట్లాడాలి తప్ప తెలంగాణలో ఉన్నటువంటి బాధలు కానీ, బాధ్యతలు కానీ, ప్రజల హక్కులు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఏ విధంగా ఉపయోగించుకోవాలని కానీ మాట్లాడడానికి వాళ్ళకి హక్కులు ఉన్నాయి. ఇక నిన్న మనం చూసినాం. అందులో ఇంకోటి సోదరుడు చెప్పిండు, ఒక రేవంత్ రెడ్డి గారికి గ్రాఫ్ బాగా పెరుగుతుందని. మీనాక్షి నటరాజన్ వచ్చిన తెల్లారి నుండి
ఆమె గాంధీ భవన్ లో ఒక్కొక్క రాష్ట్రాన్ని పిలిచి ఒక్కొక్క జిల్లాని పిలిచి అడిగింది. అక్కడ ఉన్నటువంటి సెకండ్ గ్రేడ్ నాయకులు ఈయనకేం తెలియదు, ఈయన కొత్తగా వచ్చిన మనిషి, ఏదో గాలిపులు వచ్చిండు, గాలిపులు అయ్యాడు ముఖ్యమంత్రి, కానీ గ్రౌండ్ లెవెల్లో వేరే ఉన్నదని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ చెప్తే అక్కడ మొరబెట్టుకుంటే ఈమెను పంపించేమైందంటే ఏం జరుగుతుంది అసలు ప్రజలకు సేవ చేసుడు పక్కన పెడితే అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందనే ఉద్దేశంతో ఆమె రావడం జరిగింది అనేది ఒకటి తిన్నది. ఇవాళ ఇంకోటి కూడా చెప్తుండు, రేవంత్ రెడ్డి గారు అంటే అద్భుతమైనటువంటి పాదయాత్ర చేసిండట. కార్తిక్ గారు తెలియకుండొచ్చు, నేను అనలేదు, లేకపోతే మా జమీల్ భాయ్ అనలేదు, రామ్మోహన్ సార్ అనలేదు. ఆయన పాదయాత్రను మొదలుపెట్టి బస్సు యాత్ర చేసిండు. ఆయన బస్సు యాత్ర చేస్తే ఇప్పుడు మీ పార్టీ పాదయాత్ర చేసిండని సార్, నేను ఎప్పుడన్నా పాదయాత్ర చేసిండని నేను అనలేదు. ఆగండి, పాదయాత్ర ఉన్నటువంటి అరే ఆగండి, మీరు మాట్లాడాక మళ్ళీ మాట్లాడండి. కాదన్నా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు ఏమన్నారంటే పాదయాత్ర అంటే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి పాదయాత్ర అంటే పాదాల మీద చేసే యాత్ర, బస్సుల మీద చేసే యాత్ర అని. నేను అసలు పాదయాత్ర గురించి మాట్లాడలేదే. దయచేసి మీరు మాట్లాడినంతసేపు మీరు అమరేందర్ గారు వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను పాదయాత్ర అనే పదం ఉపయోగించలేదు అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ మీరు ఒకసారి రిపీట్ చేసి మీరు ఒకసారి రిపీట్ చేస్తే మీకు రిపీట్ చేస్తే ఆయన అన్నది. తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు బాగా అద్భుతంగా చేసిరని చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు కాదండి చేసింది, బట్టి విక్రమార్క పాదయాత్ర చేసిండు. బట్టి విక్రమార్క పాదయాత్ర చేసిండు. ఎందుకంటే ఈ పార్టీలకు కూడా దళితులు అన్నా గాని బీసీ వర్గాలు అన్నా గాని వాళ్ళకు చేదనిపిస్తుంది కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పరు వాళ్ళు. బట్టి విక్రమార్క చేసిండు. ఈ రోజు రేవంత్ రెడ్డిని పక్కన పెట్టి ఒక మనకు ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా వచ్చిన వ్యక్తి ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతలేదు, కార్యకర్తలకు న్యాయం జరుగుతలేదు, అన్ని పొల్లు మాటలు చెప్పి మసిబూసి మారడికాయలు చేసిన రేవంత్ రెడ్డి పైన ఉన్నాడు, ఆయనని దింపితే ఇప్పుడు ఏదైనా కష్టకాలం రాగాల అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మొన్న రాజగోపాల్ రెడ్డి ఇంటికి ఆమెనే పోయి నీకు మంత్రి పదవి రాకపోతే ఎందుకు రావాలి, ఇప్పుడు మనం బీసీ అంటున్నాము, శ్రీహరికి ఇస్తున్నాము, వీళ్ళకి ఇస్తున్నాము, నీకు కూడా రేపు రాబోయే కాలంలో ఇస్తా అంటే ఆయన ఎట్లున్నాడో తెలుసు. నేను 10 సంవత్సరాలు నేను చేస్తా అంటే ఈ కాంగ్రెస్ పార్టీలు అట్లాంటి మాటలు మాట్లాడొద్దు, అధిష్టానం ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో వాళ్ళే ముఖ్యమంత్రి అయితే ఓపెన్ గా చెప్పిండు. ఆయన చెప్పిండు. ఆయన ఏమన్నాడు, 50 కోట్లకు పదవి తెచ్చుకుంటని మీ ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిర్రు, తర్వాత ఓటుకు నోటుకు దొంగ అని ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిర్రు, మేము అంటలేము. ఆయనకంటే బాగా కేసు పెంచిండంట. పెంచడం వల్ల మీనాక్షి నటరాజన్ గారు ఇలా 6 జిల్లాలలో 6 నియోజకవర్గాల్లో పర్యటిస్తుందని చెప్పిండు. ఇది శుద్ధ తప్పు. ఇక్కడ ప్రజలల్లా వీళ్లకు గ్రౌండ్ లెవెల్లో మొత్తము పడిపోయింది గ్రాఫ్. ఈ అక్కడ పోతే కూడా రాహుల్ గాంధీ మొన్న మీటింగ్ లో వీళ్ళకి పథకం ఇచ్చినట్టు, ఏదో పిటి ఉషా గోల్డ్ మెడల్ కొట్టినట్టు, లేకపోతే మనోళ్ళు ఏదో సాధించినట్టుగా చెప్పుకున్నాడు. ఆయన ఏమన్నది ఆమె, నువ్వు ఒక మీటింగ్ పెడుతున్నావు బాబు, నీ మీటింగ్ కు నేను అటెండ్ కాలేకపోతున్నా నా ప్రస్తుత పరిస్థితులు, అంటే నాకు ఆస్కార్ అవార్డు వచ్చింది, నాకు ఇదే పెద్ద అవార్డు, ఇదేనా మాట్లాడేది? రైట్. ఇదే అమరేందర్ గారు. ఓకే, మరొకసారి అమరేందర్ గారు లెటర్ ఎవరు రాయాలి, ఏమని రాయాలి? నువ్వు అద్భుతమైన పరిపాలన అందిస్తున్నావు, నువ్వు చెప్పినవన్నీ చేస్తున్నావు, నువ్వు మేము ప్రియాంక తోటి చెప్పినటువంటి ఆ హామీలన్నీ నెరవేర్చినవు, లేకపోతే ఆడపిల్లలకు 2500 ఇస్తానవి ఇచ్చినవు, స్కూటీలు ఇచ్చినవు, లేకపోతే కేసీఆర్ కిట్ బదులు ఇంకోటి ఇస్తానవి ఇచ్చినవు, గొర్రెల పైసలు డబుల్ చేస్తానవి ఇచ్చినవు, రైతు బంధు. అమరేందర్ గారు మరొకసారి వస్తానండి మీ తారీఖు. జమీల్ గారు 2 పంటలకే ఇస్తుండు దద్దమ్మ కేసీఆర్ అన్నాడు, 3 పంటలకి ఇస్తానందుకు నీకు చేసినందుకు నీకు క్రేజ్ పెరిగింది, ఏముందని పెరిగింది? ఇలా కాంగ్రెస్ పార్టీ కిందికి దిగజారిపోయింది. ఈ దిగజారిని దాన్ని కాపాడుకోవడం కోసము
వీళ్ళు చేస్తున్న ప్రయత్నము మీనాక్షి నటరాజన్ గారు ఒక కమిట్మెంట్ బిడ్డరే ఆమె. రేవంత్ రెడ్డిని కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళని కానీ నమ్మట్లేదు ఆమె. ఎస్, ఓకే. ఎనీవే అమరేందర్ గారు మరొకసారి మీకు పెద్దపల్లి జితేందర్ గారు బీజేపీ నాయకులైనటువంటి జితేందర్ గారి